హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా డైలీ రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేను హాట్ వాటర్ అనేవి తాగుతాను, ఒక 2 గ్లాసులు. తర్వాత బయట మొత్తం ఊడ్చేసుకుని చక్కగా ఇట్లా ముగ్గు పెట్టుకుని తర్వాత పూజ అనేది చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఒక 2 గ్లాసులు హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. అందులో కొందరు నిమ్మరసం, తేనె అలా కలుపుకుంటారు. నేనైతే ప్లెయిన్గానే తాగుతానండి. 2 గ్లాసెస్ ఆఫ్ వేడి నీళ్ళు అయితే. తర్వాత చక్కగా పూజా మందిరాన్ని క్లీన్ చేసేసుకుని దేవుడి దగ్గర చిత్రపటాలన్నిటికీ పూలు అలంకరణ చేసేసుకుని ఇట్లా దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని ప్రతిరోజు దీపం అయితే పెడతానండి. దేవుడికి పూజ చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ డే కూడా ఎంతో బాగుంటుంది. తప్పనిసరిగా డైలీ అయితే పెడతాను, ఎప్పుడన్నా కుదిరినప్పుడు తప్ప. చాలా వరకు మార్నింగ్ దీపం అయితే పెడతాను. దేవుడి దగ్గర కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఇట్లా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని వాటిని కూడా తినేస్తాను. ఇవి హెల్త్కి చాలా మంచివి. తర్వాత టిఫిన్కి ఈరోజు నేను బియ్యపిండి అట్లు వేస్తున్నాను. ఇవి అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం పిండి నానబెట్టడం మర్చిపోతాం కదా, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఈ టిఫిన్ చాలా హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, చక్కగా బియ్యపిండిలో మనకి ఎంత బియ్యపిండి కావాలో అంత వేసేసుకొని అందులో ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని వాటర్ వేసేసుకుని పలుచగా కలుపుకోవాలి. తర్వాత నేను చూపించినట్లుగా కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇట్లా ఉల్లిపాయ అన్నీ వేసేసుకుని పలుచగా ఇట్లా పోసేసుకుని దాని మీద ఇవి అన్నీ వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అల్లం ముక్కలు కూడా ఇట్లా తురిమేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇది కాలడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. వెంటనే వచ్చేది, బియ్యపిండి కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందుకని దాని మీద ఏదన్నా ప్లేట్ పెడితే కొంచెం తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆవకాయ చట్నీ కానీ ఏ చట్నీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అయితే నేను ఈరోజు వంటకి బంగాళదుంప వేపుడు ఇంకా చారు అనేది పెట్టబోతున్నాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, మిరియాల చారు తాగితే కొంచెం గొంతుకి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అయితే బంగాళదుంప వేపుడు ఏ విధంగా చేస్తాననేది నేను చిన్న వీడియో తీశాను. ముందుగా ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులైన శనగపప్పు, ఇట్లా పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ అనేది మగ్గితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయ లేకుండా అట్టు బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఉల్లిపాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. డ్రైగా కావాలంటే అలా, కొంచెం కూరలా కావాలంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు తొందరగా మగ్గిపోతుంది అన్నమాట కర్రీ అనేది. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఇట్లా సన్నగా తరుక్కు పెట్టుకుంటే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. బంగాళదుంప అనేది కొంచెం మగ్గడానికి టైం అనేది పడుతుంది. దీని మీద లిడ్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇవి ప్రెస్టేజ్ వాళ్ళవండి, చాలా బాగున్నాయి బౌల్స్. ఇది ఆఫర్లో వచ్చినాయి. 2000కి 3 వచ్చినాయి అన్నమాట. వీటిల్లో తక్కువ ఆయిల్తో కర్రీ అయితే చాలా బాగా కుక్ అయిపోతుంది. ఎక్కువ పైన లిడ్ పెట్టి ఉంచడం వల్ల వాటర్ కంటెంట్ వల్ల ఎక్కువగా మగ్గిపోతున్నాయి అన్నమాట. ఆయిల్ తక్కువగా వేసుకుని వండుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇట్లా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పక్కన చారు అనేది పెట్టేసుకున్నాను. ఈ మిరియాల చారు కూడా చాలా బాగుంటుంది. చారు అనేది ఇంక మనకు తెలుసు కదా, అందులో మామూలు చారులానే అందులో కొంచెం మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గొంతు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది వర్షాకాలంలో.
ఇందులో ధనియాలు వేసుకుంటే చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత అందులోకి ఇట్లా గుమ్మడికాయ వడియాలు, అప్పడాలు అనేవి వేయించుకున్నాను. వడియాలు అంటారు కదా, అవి. తర్వాత ఈవినింగ్ ఇట్లా జ్యూస్ అనేది రెడీ చేసుకున్నాం. మస్క్ మిలాన్ జ్యూస్ అండి. ఇందులోకి ముక్కలు ఇట్లా కట్ చేసేసుకుని ఒక అరటిపండు కూడా వేసుకుంటే మనం షుగర్ వేసుకోకుండా న్యాచురల్గానే స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇందులో కొంచెం కాచిన పాలు కూడా యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకుని ఈ విధంగా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి పాటిస్తున్నారు కదండి. అవి ఇవి స్నాక్స్ తినే కన్నా ఇలా హెల్తీ డైట్ తీసుకుంటే మనకి ఆరోగ్యము బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఆయిలీ ఫుడ్ తీసుకునే కన్నా ఇట్లా ఫ్రెష్ జ్యూసులు తాగితే హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇట్లా స్నాక్స్కి పూల్ మక్కనాతో చాట్ అనేది తయారు చేశానండి. పూల్ మక్కన ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. కడాయిలో వేసుకుని ఇందులో గీ కానీ ఆయిల్ కానీ ఏదన్నా వేసుకుని ఇట్లా క్రంచీగా అయ్యే వరకు ఇట్లా వేపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా చాట్ మసాలా కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా కలిపేసుకుని ఇప్పుడు రోస్ట్ చేసి ఉంచుకున్న వీటిని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ చాట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అందించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పూల్ మక్కనాని రకరకాలుగా చేసుకోవచ్చు. అందులో ఇదొకటి అన్నమాట. ఇంకా నైట్ పడుకునేటప్పుడు మొత్తం ఇట్లా కిచెన్ గట్టు మొత్తం క్లీన్ చేసేసుకుని పడుకుంటాను అన్నమాట. ఇట్లా నీట్గా ఉంటే మార్నింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఇలాగా రాగి పాత్రలు బాగా కిలం పట్టేసి ఉంటాయి కదండి, దాన్ని క్లీన్ చేయడానికి నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది. తప్పకుండా యూజ్ చేయండి. ఇది బాగా వర్క్ చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిందల్లా పుల్లటి పెరుగు, పసుపు, ఇంకా నిమ్మరసం. పెరుగు అయితే చాలా పుల్లగా ఉండాలండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే క్లీనింగ్ అనేది అంత బాగా అవుతుందన్నమాట. ఇట్లా నిమ్మరసాన్ని, పెరుగుని, పసుపును వేసేసి బాగా కలిపేసుకుని ఏవైతే బాగా మురికి పట్టున్నాయో ఆ ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, చెంబులు ఏవైనా సరే వాటన్నిటికీ ఇట్లా బాగా అప్లై చేసేసి ఉంచుకోవాలి కొద్దిసేపు. ఇట్లా మొత్తం అంతా కూడా అప్లై చేసేసి ఉంచుకోవాలి. అయితే కొద్దిసేపు అయితే ఉంచాలండి. ఒక 2-3 అవర్స్ ఇట్లా పెడితే దాని ఉన్న కిలం మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. పెరుగు ఎప్పుడున్నా పుల్లగా అయిపోతే వేస్ట్ చేయకుండా ఇట్లా ఈ టిప్ అనేది యూజ్ చేయండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లా క్లీన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత దీన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. బాగా తోముకోవాలన్నమాట. తోమేసుకుంటే నీట్గా మెరుస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇదైతే బాగా వర్క్ చేస్తుంది. కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇట్లా నీట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇట్లా బాగా పీచు పెట్టి ఒకసారి తోమేసుకున్న తర్వాత మనకి ప్లేట్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఇట్లా నీట్గా అయిపోతుంది. బాగా ఎక్కువగా ఉంటే ఇంకో 2-3 టైమ్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది. చాలా సులువుగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.